బ్యాక్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్ ఉంటే చాలామంది పేషెంట్స్ మమ్మల్ని అడుగుతారు, డాక్టర్ గారు ఎక్స్రే రాయండి కారణం తెలుసుకోవాలని. బట్ నిజం ఏమిటంటే వెంటనే ఎక్స్రే అవసరం లేదు. నేను మీ డాక్టర్ రెడ్డి శంకర్రావు, న్యూరో సర్జన్, విజయనగరం. కొన్ని ఇయర్స్గా నేను ఫస్ట్ ఇన్వెస్టిగేషన్గా స్పైనల్ ఎక్స్రే ప్రిస్క్రైబ్ చేయలేదు. రీజన్ ఏంటంటే దాని యొక్క డయాగ్నోస్టిక్ వాల్యూ చాలా పూర్. ఎక్స్రే ఓన్లీ బోన్స్ మాత్రమే కనిపిస్తాయి, కానీ రియల్ ప్రాబ్లం క్రియేట్ చేసే డిస్క్స్ కానీ నర్వ్స్, షార్ప్ టిష్యూస్ అస్సలు కనిపించవు. రిపోర్ట్స్లో చాలాసార్లు కొన్ని హార్మ్లెస్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ లైక్ స్పాండోలోసిస్లు కనిపిస్తాయి. పేషెంట్స్ అన్నెసెసరీగా భయపడుతుంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అబోవ్ 40 ఇయర్స్కి ఇవి చాలా నార్మల్ అనమాట. అందులోనూ అన్నెసెసరీ రేడియేషన్ కూడా ఈ ఎక్స్రే వల్ల వస్తుంది. చాలా బ్యాక్ పెయిన్స్, పోస్చర్ కరెక్షన్స్, ఫిజియోథెరపీ, రెస్ట్తోనే క్యూర్ అయిపోతుంటాయి. ఇటీవల ఒక పేషెంట్స్ ఎక్స్రే తీసుకొని నా దగ్గరికి వచ్చారు. అందులో స్పాండలైటిస్ అని వచ్చిందనమాట. ఆయన బయట 1 మంత్ మెడిసిన్స్ తీసుకొని వచ్చారనమాట. అయినా రిలీఫ్ రాలేదు. తర్వాత నేను ఎగ్జామిన్ చేశాక ఒక ఎంఆర్ఐ చేయించాను. షాకింగ్ రిజల్ట్స్. సివియర్ స్లిప్ డిస్క్ ఉందన్నమాట. అదే పెయిన్కి రీజన్ అని తెలిసి ఆయనకి ఎమర్జెన్సీగా ఎండోస్కోపిక్ లంబార్ డిస్కెక్టమీ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన చాలా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు. సో రిమెంబర్ దిస్, బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు వెంటనే ఎక్స్రే వద్దు. ఇఫ్ రియల్లీ నీడెడ్, ఎంఆర్ఐ ఈజ్ ద కరెక్ట్ టెస్ట్. ట్రీట్ ద కాజ్, నాట్ ద ఇమేజ్. నేను డాక్టర్ రెడ్డి శంకర్రావు, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, విజయనగరం. మై బిలీఫ్ ఈజ్ సింపుల్, హీలింగ్ విత్ లాజిక్, నాట్ జస్ట్ ఫిల్మ్స్. ఈ విషయం మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ అవేర్నెస్ కోసం నా వీడియోస్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.